రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద ఎకరానికి పంటకి 7,500 ఇస్తాడు. ఇప్పుడు పంటకి 6,000 ఇస్తాంటుండు. ఇది రైతుల్ని మోసం చేసినట్టే. కేసీఆర్ 5,000 ఇచ్చిండు పంటకి. ఈయన ఒక 1,000 రూపాయలు పెంచుతాని అంటుండు. అవి కూడా ఒక పంటకు ఎగబెట్టిండు. రైతులకు ఏమాత్రం ఇది కరెక్ట్ అయిన పని కాదు. మొత్తం మీద రైతులను అయితే మోసం చేసిండు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా దీనికి 15,000 ఇస్తా అని మనకు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారు. అది ఇప్పుడు 12,000కే చేయడం ఎంతవరకు సమంజసం? రైతు భరోసానే కరెక్ట్ ఇవ్వడం లేదు. ఒప్పుకున్న కాడికి 6 గ్యారెంట్లు ఎలా అమలు చేస్తారో మాకైతే అర్థమైతే లేదు. గత 2 పంటల నుండి కూడా ఇప్పటికీ రైతు భరోసా లేదు. ఓన్లీ మాటలతో చెప్పడం మాత్రమే గాని చేతులతో మాత్రం ఇప్పటికి కూడా మీరు చూపించట్లేదు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇయ్యని పక్షాన రానున్న ఎలక్షన్ లో ఇదే రైతులు మీకు సరైన సమాధానం అని చెప్పేసి కోరుతా ఉన్నా. మీరు ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకున్నప్పుడే మీరు కరెక్ట్. సగం మందికి 60% కూడా కాలేదు రుణమాఫీ. బోనస్ అయితే ఎవరికి పడతలేదు. 15,000 ఎత్తాను అప్పుడే అన్నారు కానీ ఇప్పుడు 15,000 లేదు. 10,000 ఇవరకు ఒక పంట వీకినాయి. అంతకుముందు పంట పోయినాయి, 2 పంటలే పోయినాయి. ఏది లేదు. ఎత్తాను చెప్పుడు వరకు కానీ చేసుడు మాత్రం లేదు. టీఆర్ఎస్ ఎంత మంచి చేసిందో అసలు మీరు అంత చెండగలగా ఎత్తురు. ఇంత అన్యాయం చేస్తే మీరు వచ్చే జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ ఎంపీ ఇవన్నిట్లలో మాత్రం మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని పొందబెట్టుడు తప్పది. ఇకనన్న జ్ఞానం బుద్ధి తెచ్చుకొని మా రైతుల పక్షాన కాంగ్రెస్ గెలిపించిందే రైతులు. ఇలా రైతులను గోసపుచ్చుకుంటారు కాబట్టి మీకు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తా అని ఆడాదికి ఇప్పుడు 12,000 ఇస్తా అంటున్నావు. ఈ 3,000 రూపాయలు ఎవరు ఇస్తారు? ఈ 3,000 రూపాయలు మోసం చేసినావు. సంక్రాంతికి ఇస్తా అని మళ్ళీ 26 జనవరికి అంటున్నావు. ఆ రోజుకి ఇస్తామన్న గ్యారంటీ ఏంది? నేను ఎట్లా నమ్ముడు? ఇది నువ్వు ఇచ్చిన వాగ్దానం కాదా? అటు గోదావరి ఎండిపోయింది, గోదావరి నీళ్ళు ఇస్తలేరు. అంతకుముందు ప్రభుత్వము ఇట్లా ఫోన్ చేయగానే నీళ్ళు వచ్చినాయి, గోదావరి నిండింది. ఇప్పుడు లిఫ్ట్లు కానీ ఇవన్నీ కానీ మొత్తం ఎండిపోయినాయి. ఈ నీళ్ళు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని బొంద పెట్టుతారు.